ఆయన గబగబా వచ్చాడు. వస్తుంటే శేషుడు చూశాడు. ఆయన ఏమి ముఖ్య ప్రాణుడా, ఈయన మీద ఎందుకు అరుస్తున్నావు, ఈ శేషుడి మీద అన్నాడు. అంటే వాయువు ఏం చెప్పలేదు. మహానుభావుడు, ఆయనకి మనం చెప్పాలా అని నించున్నాడు. శేషుడు, అయ్యా నేను మీ యొక్క భక్తులందరిలోకి బలంలో, జ్ఞానంలో, వైరాగ్యంలో నేనే గొప్పవాడిని. అటువంటి నన్ను, మీకు కొడుకుల కన్నా ఎక్కువైనటువంటి నన్ను లెక్క పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆపాను. ఆపితే ఇగో పిల్లి అన్నాడు, ఏనుగు అన్నాడు, సేవకుడు అన్నాడు, కొడుకు అన్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే ఆయన వాయువు వంక తిరిగి అన్నారు, ఏమి ఈ శేషుడు ఇబ్బంది పడేటట్టుగా ఏం అలా మాట్లాడుతున్నావు వాయువా అన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు. వెంటనే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఊరుకున్నాడు. ఆయనకి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. ఎందుకు మనం మాట్లాడడం ఎందుకు? సర్వజ్ఞత్వం ఉన్నటువంటి పరమాత్మ దగ్గర మాట్లాడవలసిన అవసరం ఉంటుందా? వాయువు ఏం మాట్లాడలేదు. శ్రీమన్నారాయణుడు ఇద్దరి వంక చూసి, శేషుడి వంక చూసి, నవాంగ్మాత్రేన పౌరుష్యం క్రియా కేవలముత్తమం అన్నారు. మాటలతో చెప్పినది పౌరుషం కాదు శేషుడా, క్రియ చేసి చూపించాలి, అది పౌరుషం. అంటే మరి నేను బలంలో, జ్ఞానంలో, వైరాగ్యంలో శ్రీ మహావిష్ణువుకి కొడుకు కన్నా ఎక్కువ వాణ్ణి అని అన్నాడు కదా, అవన్నీ ఆయన లేదు వాయువు. అందుకని నవాంగ్మాత్రేన పౌరుష్యం, నోటి మాటలతో చెప్పింది పౌరుషం ఎందుకు అవుతుంది? క్రియా కేవలముత్తమం. ఒక పని చెయ్యండి, అప్పుడు తెలుస్తుంది ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు. ఆయన నేనెందుకు అక్కడ ఉండకపోతే గొడవ వదిలిపోతుంది. ఉండకపోయినంత మాత్రం చేత తెలుసుకోలేనివాడు ఆయన. ఆయన అక్కడ భౌతికంగా ఉన్నట్టు లేకపోయినా ఆయన అన్నీ తెలుసుకుంటాడు. అందుకని మీరు ఒక పని చేయండి, తెలుస్తుంది మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అన్నాడు. ఇంద్రుడు ఉన్నాడుగా, ఇంద్రాదులు చూస్తారు మీరు చేసిన పని అన్నాడు. అనగానే దేవతలందరూ గబగబా వచ్చేశారు. ఏదో చాలా పెద్ద విషయం ఒకటి నడవాలి కదా. అక్కడ మేరు పర్వతం యొక్క కొడుకున్నాడు, ఆనందాద్రి, క్రీడాద్రి, లక్ష్మీనారాయణులు విహరిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు నారాయణుడు చెప్పాడు తత్తుల్యము వెంకటాచలం భూమి మీదని. అందుకని ఆ శిఖరం మీద విహరిస్తుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళింది అది. ఆ శిఖరాన్ని శేషుడు గట్టిగా చుట్టుకున్నాడు. ఇప్పుడు శేషుడు చుట్టి పట్టి ఉండగా ఆ పర్వతాన్ని వాయువు కదిలించాలి. కదల్చలేకపోయాడు అనుకోండి, వాయువు ఓడిపోయాడు. కదిలిపోయిందనుకోండి, నేను చెప్పాలా, శేషుడు ఓడిపోయాడు. అందుకని ఆయన బాగా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. బహువనపాతపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలదిశాయికి బాయక శయ్యైన ఈ యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యాడు అంటాడు నన్నయ్య గారు భారతం ఆదిపర్వంలో. యావత్ భూమినంతటినీ తన యొక్క పడగల మీద మోస్తాడు. శేషుడంటే సామాన్యుడైన వాడు కాడు, అంత బలవంతుడైన ఆయన క్రీడాగ్రుని చుట్టి పట్టుకున్నాడు. ఏది ఆ పర్వతాన్ని విసిరు చూస్తారు. వాయువు వచ్చారు. కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్ధ లక్షంచ యోజనానాం దక్షిణాభిముఖాయవు. ఈవిడు దీనికి మళ్ళీ పెద్ద అల్లరెందుకని చేతి చిటికిన వేలితో ఇలా అన్నాడు. ఇలా అనేటప్పటికీ శేషుడితో కలిపి ఆ పర్వతం వైకుంఠంలో లేచిపోయి అపారమైన వేగంతో దక్షిణ దిక్కుకి భూమి వరకు వచ్చి వెళ్ళిపోతోంది, సముద్రం వైపుకి. అంత వేగంగా వెళుతుంటే పాము ఎక్కడ ఆగగలదు? ఆ చుట్ట విప్పుకుపోతుంది, పర్వతం చూర్ణం అయిపోతుంది. అలా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే తండ్రి హడిలిపోయాడు మేరు పర్వతం. అయ్యో నా కొడుకు ఈ ఆనందాద్రి, క్రీడాద్రి, ఇదేమిటి నా వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగానే ఉంది, ఇదేంటి మా అబ్బాయిని ఇలా ఎత్తుకుపోతున్నారు ఏంటని పాప ఆయన గబగబా వెళ్ళి వాయుదేవుడికి నమస్కారం చేసి, అయ్యా పోటీ మీ ఇద్దరి మధ్య కదా, మా అబ్బాయిని నిలిపేస్తారు ఎందుకు? అర్థమైపోయింది కదా ఎవరు గెలిచారో, కాస్త క్షేమంగా మా అబ్బాయిని దింపేద్దురు మహాప్రభు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.